ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక 100 కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తున్నారు. ఈ 100 కోట్ల రూపాయల నిధి ఏంటయ్యా అంటే ఆ డబ్బులతో ఈ పని చేస్తారు అన్నటువంటిది. అంటే ఆ 100 కోట్ల రూపాయల నిధితో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారట రైతులకి. ఇది చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేశారు. కాకపోతే ఉన్న సమస్యల్లో ఒక్కటే, రైతు ఇవాళ రోజున ఒక సైకియాట్రిస్ట్ కౌన్సిలర్ వెళ్తాడండి. ఆయన ఏం చెప్పగలుగుతాడు? ఇప్పుడు రైతు ఏమంటాడు? అయ్యా నేను మిర్చి చేశాను, నేనేమో 5 లక్షలు ఖర్చు పెట్టాను 2 ఎకరాలకి, కౌలుకు ఇంకో 2 ఎకరాలు తీసుకుని దగ్గర దగ్గర 10 లక్షలు ఖర్చు పెట్టాను, ఇప్పుడు అందులో నాకు వచ్చిన డబ్బులేమో 7 లక్షలేనయ్యా, 3 లక్షలు అప్పులు పాలయ్యాను, ఇది ఎప్పుడు కడతాను, మళ్ళీ నేను ఎట్టా వ్యవసాయం చేస్తాను అంటాడు. కౌన్సిలింగ్ చేసేటటువంటి ఆయన ఏం చెప్పాలి వాళ్ళకి? పర్లేదులే నీకు రాబోయేటటువంటి రోజుల్లో మంచి రోజులు వస్తాయి అని చెప్తే ఆ రైతు సర్దుకుంటాడా? లేదా రైతుకు అప్పిచ్చినోడు సర్దుకుంటాడా? ఇది ఆలోచించాల్సింది. మనం ఫ్రంట్ పేజీ చూడగానే అదేది నిస్సహాయ స్థితిలోని రైతు కండ అన్నదాతకి ఆత్మహత్య ఆలోచనే రాకూడదు, ఒత్తిడిని తొలగిస్తూ భరోసా కల్పించడమే లక్ష్యం అంటూ రాస్తే నేను అనుకున్నాను ఏదో మన దగ్గర ఈ వాహనాలన్నీ ఉన్నాయి కదా, మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రేషన్ వాహనాలు ఉన్నాయి కదా, ఈ వాహనాలతో ఎక్కడైతే రైతుకి ధర పడిపోతుందో అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ కోరుకుంటున్నారో అక్కడ ఇవ్వడం లాంటిది ఏదైనా చేస్తారేమో, రేషన్ షాపులు, రైతు బజార్లు, లేకపోతే ఏ ప్రత్యేక మాల్ట్ లాంటివి పెట్టి ఏమైనా చేస్తారేమో అనుకుంటే, ఇదా 100 కోట్ల రూపాయలు పెట్టి కౌన్సిలింగ్ ఇస్తారా? అది ఒకందుకు మంచిదే, అది 10% పనికి వస్తుంది, 90% అసలు సమస్య పరిష్కారం కదా కావాల్సిందే.